హాయ్ ఫ్రెండ్స్, చింత చారు ప్రాసెస్ చూపించేస్తాను. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని శనగిత్తనాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక శనగిత్తనాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న బాణీ పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని శనగిత్తనాలు వేయించుకునేటివి వేసుకోవాలి. తెల్లగడ్డ ఒలుచుకునేది వేసుకోవాలి. కొంచెం బెల్లం చూపించినంత వేసుకోండి. కొంచెం మన జీలకర్ర కరివేపాకు ఫ్రై చేసుకునేది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. తగినంత సాల్ట్ వేసేయండి. రాళ్ళుప్పు, సాల్ట్ కాదు. 2 స్పూన్స్ కారం వేసుకోండి. కచ్చాపచ్చగా మిక్సీ జార్లో మిక్సీ చేయండి. నిమ్మకాయ కొంచెం తీసుకోవాలి. ఆ పౌడర్ చేసుకోండేది ఒక 4-5 స్పూన్స్ వేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. చింతపండు రసం పిసుక్కోండేది వేసేసుకోండి. అది మిక్స్ చేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని మీ క్వాంటిటీ బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకోండి. ఆ పొడికి తగ్గట్టుగా కొంచెం కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకునేది. తర్వాతకి ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్టపట్టలాడాలి. ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఎండుమిరపకాయ ఒకటి చీల్చుకొని వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక తెరలేదాకా చూసుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ తెరిలితే సరిపోతుంది. 5 మినిట్స్ దాకా కొంచెం గట్టి పడుతుంది. ఆనియన్ వేసుకోండి, కట్ చేసుకోండి. ఇది అట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చింత